మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. తీసారా? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ముప్పై 39 నుంచి 46 వరకు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసి, అప్పుడు ఏలియా ఒక్కని నైనను తప్పించుకొని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవిగా జనులు వారిని పట్టుకొనివి. ఏలియా కిషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించిన పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చుతున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయిను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూచును అనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనపడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పి 7వ మారు అతడు చూచి, ఇదిగో అదిగో మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వారిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసిన గనుక ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకళ్ళు దీవించును గాక. ఆమేన్. మరొక వచ్చిన భాగం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1 నుంచి 4 వచ్చిన వరకు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 4 వచ్చిన. 2వ దినవృత్తాంతముల గ్రంథం 374వ పేజీ. 2వ దినవృత్తాంతం. అవల నుండి చాలా. దేవుడి మాటలు దీవించును గాక. 2వ అధ్యాయాల నుండి శ్రేష్టమైన మాటలు మనం పూట కొద్ది మాటలే అర్థమయ్యే రీతిగా ధ్యానించుకుందాం. దేవుడి వాక్య భాగం దీవించును గాక. మంచిది.
యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మూడోసారి చదువు. చదువు. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలము ఇచ్చింది. చాలా రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథమే 17వ అధ్యాయము 1-4 వచనాలు. తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించింది. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఆ వాగు నీరు నీవు త్రాగుదు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసి. చాలా దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి సత్యాలు దేవుని ప్రజలు, దేవుని పిల్లలు ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు దేవుడు. మోషే అహరోల నాయకత్వంలో ఐగుప్తును వణికించి, ఐగుప్తు రాజును వణికించి, దేశాన్ని వణికించి, తన పిల్లల క్షేమం కోసం మోషే అహరోనులను నాయకులుగా ఏర్పాటు చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తన పిల్లలందరినీ తీసుకొచ్చాడు దేవుడు. అందరినంటే 20 సంవత్సరాల లోపు ఉన్న వారే కానానికి చేరారు. 20 సంవత్సరాలు పైబడిన వారందరూ అరణ్యములో రాలిపోయారు. 20 సంవత్సరాలు పైబడిన వారు 2 మాత్రమే ఆ ప్రజలతో పాటు కానానులోకి చేరువారు, కాలేబు, యెహోషువ. దేవుని స్తోత్రం. 20 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు మాత్రమే. 20 సంవత్సరాలు లోపోళ్ళందరే కానాన్లోకి వెళ్ళారు. అంటే 20 సంవత్సరాల లోపలంటే
ఆ పెద్దవాళ్ళ పిల్లల తరం మాత్రమే కానానులోకి వెళ్ళారు. 20 సంవత్సరాలు పైబడిన వారు మాత్రం కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రమే పెద్ద వయసు కలిగిన వాళ్ళు కానానులోకి వెళ్ళారు. ఎందుకు వాళ్ళు మిగిలిన పెద్ద వయసు కలిగిన వాళ్ళు కానానులోకి వెళ్లకుండా చనిపోయారంటే కదా, మోషే అహరోనుతో సహితం అక్కడే రాలిపోయారు, అరణ్యములోనే చనిపోయారు. ఎందుకు వాళ్ళు కానానుకు చేరలేకపోయారంటే ప్రజల యొక్క అవిధేయత, తిరుగుబాటు, విగ్రహారాధన, దేవుని మీద సనగటం, మునగటం, అవసరతల కోసం, రకరకాల అవసరతల కోసం రకరకాలుగా ప్రజలు దేవుని యొక్క బలాన్ని మరిచిపోయి, దేవుని యొక్క శక్తిని మరిచిపోయి, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరిచిపోయి అందరూ దేవుని మీద దాహమైన వేళలను, నీళ్లు లేని సమయంలోనే నీళ్ల కోసం దేవుని శోధించారు, దేవుని మీద గొనిగారు. ఆకలైతున్న వేళలను ఆహారం లేక దేవుని మీద సనిగారు, గొనిగారు. మోషే దేవునికి సీనాయి పర్వతం ఎక్కి 40 రోజులు 40 రాత్రులు ఆ కొండ మీద దేవుని సన్నిధిలో ఉంటే మోషే ఏమైపోయాడు, మాకు ఒక దేవతను చేయమని బంగారంతో ఒక దూడను తీసుకొని దాని ఎదుట ఇదే మా దేవుడు, మమ్మల్ని నడిపించిన దేవుడు ఇదేనని చెప్పేసి దేవునికి విరోధంగా విగ్రహారాధన చేశారు. ఈ రీతిగా రకరకాల పాపాలు దేవునికి విరోధంగా చేశారు. కాబట్టి దేవుడు వారి మీద కోపపడి మీరు కానానుకు చేరరు అని వాళ్ళ మీద కోపము చూపించాడు, కోపపడ్డాడు. కాబట్టి దేవుడు ఒక మాట అన్నాడు, మీరు చేరరు కానానికి అన్నట్లుగా, మీరు అరణ్యములోని రాలిపోతారు అన్నట్లుగా కానానుకు వెళ్లకుండా 20 సంవత్సరాలు పైపడిన వాళ్ళందరూ కూడా అరణ్యములోనే చనిపోయారు. 20 సంవత్సరాలు పైబడిన వారు కాలేబు, యెహోషువ అనే ఇద్దరు మాత్రమే కానానుకు, మిగిలిన 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే కానాను దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం దేశంలోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని, బలాన్ని, దేవుని యొక్క ఆయనకున్న ప్రభావాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన చాచిన బాహువును, ఆయన బలాన్ని మర్చిపోయి ఈ లోక సంబంధమైన అవసరాల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం, అన్న వస్త్రాలు, ధనధాన్యాలు, వెండి బంగారం, సుఖభోగాల కోసం ఒకవేళ ఆయన ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని మీద సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. దేవుడిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లకుండా జారిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా మన ఎదుట ఆయన చేస్తున్న అద్భుతాలను మనం మరిచిపోయి దేవుని మీద సనగకూడదు, గొనగకూడదు, ఆయన బలాన్ని శంకించకూడదు కదా. మనం ఎప్పుడైతే సనుగుతున్నాం, గొనుగుతున్నాం అంటే ఆయనకు, ఆయన శక్తి లేనివాడని, బలం లేనివాడని, ఇవ్వలేని వాడని నీవు నేను గొనుగుతున్నట్లుగా అర్థం. నీ భర్త కానీ, నీ కుటుంబం కానీ నీకేమి ఇవ్వలేకపోతే నువ్వు ఎలా సనుగుతున్నావు, గొనుగుతున్నావు, అలాంటి వాడు కాదు ఈ భర్త. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా చేయగలడు. 30 లక్షల జనానికి 40 సంవత్సరాలు పని చేయకుండా ఆహారం పెట్టిన శక్తిమంతుడు మన దేవుడు. వింటున్నారా? ఏం చెప్పాను ఇప్పుడు? 30 లక్షల, 30 మంది కాదు, మన ఇంట్లో ఉన్న ముగ్గురు కాదు, ముగ్గురికి అన్నం పెట్టలేక అల్లాడిపోతున్నాను నాలాంటి. స్తోత్రం. ఆయన ఎలాంటి వాడంట? 30 లక్షల మందికి. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు. కానానులోకి వెళ్ళిందాక 40 సంవత్సరాలు దేవదూతలు భుజించే మధురమైన మన్నా, తేనె కంటే తీయనైనటువంటి మన్నా, ఆ ఊపము అంటే తీయనైనా మధురమైన దేవదూతలు భుజించే ఆహారాన్ని పెట్టినవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మరి నీకు నాకు పెట్టలేడా? ఇప్పుడు పెడుతున్నాడా లేదా? ఇప్పుడు కూడా. అప్పుడేమో 30 లక్షల మందికి మనం మెన్షన్ చేసుకుంటున్నాం. ఇప్పుడంతా లోకములో ఉన్న సృష్టి అంతటికి, ప్రతి ప్రాణికోటి, జీవకోటి,
పశువులు, పక్షులు, జలచరాలు, భూచరాలు, ఖడ్గ మృగాలు కదా, అడవి జంతువులు, ఎన్ని ప్రతి దానికి చిన్న పురుగు కూడా ఆకలి. స్తోత్రం. దాని తాపత్రయం చూడండి. పురుగు పరిగెడతా, ఆకలి కోసం ఎంత పరిగెడతా సంపాదించి దానికి ఆహారం పెడుతున్నాడు. అరచు పిల్ల కాకులు కూడా ఆహారం పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరికి కూడా ఆహారం పెడతాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. కావాలంటే ఏమి కావాలైనా నీకు ఇవ్వగలిగిన శ్రీమంతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు మన దేవుడు. ఆయన మీద ఎప్పుడు ఆయన బలాన్ని మనం శంకించకూడదు, ఆయన జ్ఞానాన్ని మనం శంకించకూడదు. ఆయన అధికారంలో మనం ఉండి లోబడి ఉంటే నిన్ను పోషించగలడు, సంరక్షించగలడు, కాపాడగలడు, రక్షించి పరలోకం చేర్చగలిగిన సమర్థుడు. పాలు తేనెలు ప్రవహించే దేశం కంటే మిన్నైన పరలోకం అనేటువంటి దేశాన్ని మనకి ఇవ్వగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మధ్యలో వచ్చేటువంటి ఆకలి బాధలకు, వ్యాధి బాధలకు, అవి కూడా మన యొక్క స్వయంకృత అపరాధమే అంటాడు. మనం చేసిన వాటికి మనకి ఫలాలు, వ్యాధులు, బాధలు, కరువు, ఖడ్గము, తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వీటి విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలి కానీ దేవుని మీద ఎప్పుడు సనగకూడదని దేవుని లేఖనం. దేవునికి స్తోత్రం. అలా తీసుకుంటూ వచ్చాడు. 20 సంవత్సరాల లోపు వాళ్ళని కానాన్లోకి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొచ్చాడు. ఈ మార్గ మధ్యంలో వస్తున్నప్పుడు, అరణ్య ప్రయాణంలో వస్తున్నప్పుడు నేను ఇంకొక మాట చెప్తున్నాను. ఐగుప్తు నుంచి ప్రయాణం అవుతూ వస్తున్నప్పుడంట వాళ్ళకి మార్గ మధ్యలో అమ్మోనీయులు అనేవాళ్ళు, వాళ్ళ దేశం ఎదురైంది. మోయాబీయులు అనే వారి యొక్క దేశం. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు వస్తూ ఉంటే కాలినడకన వీళ్ళ దేశం వచ్చింది. ఎవరి దేశం చెప్పండి? అమ్మోనీయులు, మోయాబీయులు అనేటువంటి వారి దేశం. దేవుడు అన్నాడంట, వాళ్ళ జోలి మీరు వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. వాళ్ళతో మీరు యుద్ధము చేయొద్దు, ఎందుకంటే వారు లోతు సంతానం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. స్తోత్రం. ఏమన్నాడంట? వాళ్ళు లోతు సంతానం కాబట్టి వాళ్ళతో మీరు యుద్ధం చేయరు అన్నాడు. కాబట్టి వాళ్ళతో యుద్ధం ఆడలా. వీళ్ళు యుద్ధం చేయకుండా వాళ్ళని తిరిగి వెళ్ళిపోయారు. ఆ దేశం వెంబడి వెళ్ళి ప్రయాణం వెళ్ళారు. అయితే ప్రభునందు ప్రియులరా, వాళ్ళు ఏం చేశారు? మరి యుద్ధం చేయకుండా, వాళ్ళతో యుద్ధం చేయకుండా, వాళ్ళని చంపకుండా, లోతు సంతతి కాబట్టి దేవుడు వద్దన్నాడు కాబట్టి చక్కగా ప్రక్కకు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, దినవృత్తాంతముల గ్రంథం, ఇక చరిత్ర చెప్పుకుంటూ వచ్చి లేట్ అయిద్దని మళ్ళీ ఇటు వచ్చాను. దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో వాళ్ళు ఎవరు వచ్చారో చూడండి. మీకు ఇంకా అర్థం కావాలంటే 11 వచనం, 10, 11, 12 వచనాలు చదవండి. జాగ్రత్త గుర్తుపెట్టు. ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఏంటంటే, వింటున్నారా? నేను చెప్పిందంతా ఇక్కడ ఒక మాటతో మీకు అర్థం అవుతుంది. ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీలతోనూ, సెయీరు మన్య వాసులతోనూ యుద్ధము చేయనీయలేదు. చదవండి ఆ మాట ఒకసారి. చదువుకోండి. ఏం చేశారంట? ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయక ఏం చేశారు? నిర్మూలము చేయక వారి యొద్ద నుండి ఏం
చేశారంట? తొలగిపోయారంట. వింటున్నారా? ఇచ్చువా ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేసి. చాలా మంచి గమనించారు ఇక్కడ. మేము ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే ఇక్కడ అమ్మోనీయులతో నీవు యుద్ధము చేయనీయలేదు. ఒక్క నిమిషం నేను వస్తున్నాను. సరే, చరిత్ర అందరూ చూపించాలంటే మా వచనాలు లేట్ అయింది. సరే, నేను ఆ వచనం చూపిద్దాం. దేవుడు చెప్పాడు అప్పుడు. ఇప్పుడేమో వీళ్ళు అడుగుతున్నారు దేవుడిని. ఎవరెవరంట? మోయాబీలు, అమ్మోనీయులు, మెమోనీయులు, ఈ 3 జాతి ప్రజలు ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వచ్చారు. వినపట్లేదా? ఈ 3 రకాల అమ్మోనీయులు, మోయాబీలు, మెమోనీయులు. మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళిద్దరూ లోతు సంతానం. వీళ్ళని కలుపుకొని మెమోనీయులు అనేటువంటి వారి 3 జాతి ప్రజలు, 3 వర్గాలలో ఇజ్రాయెల్ దేవుని పిల్లల మీదకి యుద్ధానికి వచ్చారు. కాబట్టి యుద్ధానికి వీళ్ళు విస్తారమైన సైన్యంతో వస్తే యెహోషాపాతు రాజును ఆ ప్రజలందరూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆ ఉపవాస ప్రార్థనలో దేవునికి చెబుతున్నాడు ఏమని? అయ్యా, మా పితరుల దేవా, ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు నీవు, అన్య రాజ్యములను ఏలువాడవు నీవే, అన్యజనులు నీ బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించడం ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశస్థ కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నీవు మాకు ఇచ్చిన మా దేవుడవు నీవే. అడుగు ప్రార్థన చేస్తున్నాయ్యా, నీవు గొప్ప దేవుడవు, ఈ సంతతిని ఈ ప్రాంతాన్ని అంతని కానుతేలు ప్రవహించే కానాను దేశమును నీ స్నేహితుడైన అబ్రహాముకు వాడి సంతానానికి నీవు స్వాస్థ్యంగా ఇచ్చావు. కాబట్టి నీవు మా దేవుడు మాకు ఇచ్చావు. ఆ తర్వాత అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఐగుప్తు నుంచి మేము వస్తున్నప్పుడు వీళ్ళతో యుద్ధం చేయొద్దన్నావు, అమోనీయులతో, మోయాబీలతో, లోతు సంతతితో. నువ్వు వాళ్ళు లోతు సంతానం కాబట్టి యుద్ధం చేయొద్దన్నావు. కాబట్టి మేము వారితో యుద్ధం చేయకుండా, వారిని చంపకుండా మేము ప్రక్కకు తొలగి వచ్చాము. అయితే వాళ్ళు మేము చేసిన మేలుకు ప్రతిగా ప్రత్యుపకారం, ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారు చూడు, మా